ఈ వీడియోలో మనము లీనియర్ ఈక్వేషన్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో, లీనియర్ ఈక్వేషన్‌లో సింపుల్ ఈక్వేషన్స్ ఇస్తారు. దాంట్లో ఎక్స్ వాల్యూ అనుకోండి, వై వాల్యూ అనుకోండి, లేదంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చేసి ఈ సొల్యూషన్ కనుక్కోండి అని చెప్తారు. సో, చాలా సింపుల్ క్వెషన్స్ అడుగుతారు. సో, ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఏక చరరాశిలలో రేఖీయ సమీకరణలు. సో, వాటి గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మనం డెఫినిషన్ తెలుసుకుందాం. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏందో. సో, లీనియర్ ఈక్వేషన్. సో, లీనియర్ ఈక్వేషన్స్ దేన్నంటామంటే, ఎనీ ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0. సో, ఈ ఫార్మ్‌లో ఉన్న వాటి ఈక్వేషన్స్ అన్నిటిని మనము లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. లీనియర్ ఈక్వేషన్స్ వేర్ ఏ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఏ 0 అయితే ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ మాత్రం మిగులుతది. సో, ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు. సో, ఎప్పుడన్నా కండిషన్స్ కూడా ఇంపార్టెంట్. ఏఎక్స్ ప్లస్ బి ఫామ్ లో ఉండాలి అండ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0. బి ఈక్వల్ టు 0 అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏ అనేది 0 అవ్వదు. ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఏ 0 అయిపోతే మనకు లీనియర్ ఈక్వేషన్ ఫామ్ కాదు. సో, ఇది మెయిన్ పాయింట్. సో, ద నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఈక్వేషన్స్, ఎనీ ఈక్వేషన్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0, సచ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్స్. సో, ఇందులో ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0లో ఏ అనేది కోఎఫిషియంట్ of x. So, x is called variable. B is called constant term. సో, a అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x. x అనేది ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు. x తీసుకోవచ్చు, y తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉంటది. మనకు నచ్చింది మనం అక్కడ పెట్టుకోవచ్చు. b అనేది కాన్స్టెంట్ టర్మ్. అంటే ఏదో ఒక నేచురల్ నంబర్, సహజ సంఖ్య కావచ్చు. సో, వాటికి సంబంధించింది. సో, ఇది మనకు లీనియర్ ఈక్వేషన్స్. సో, ఈ లీనియర్ ఈక్వేషన్స్ లో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఇప్పుడు చెప్తాను. సో, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 2x ఈక్వల్ టు 10 ఇలా ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతారు. సో, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే 2x ఈక్వల్ టు 10 ఫైండ్ వాల్యూ ఆఫ్ x. ఫైండ్ వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు హౌ మచ్? సో, ఇక్కడ 2x ఈక్వల్ టు 10 అయినప్పుడు x వాల్యూ ఎంత అడుగుతారు. సో, మనం ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ నుంచి x కనుక్కోవాలి. సో, 2x ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇక్కడ మనకు x కావాలి. x కావాలి కాబట్టి బోత్ సైడ్ రెండు వైపులా నేను 2 తోని డివైడ్ చేస్తా. ఇక్కడ 2 తోని, ఇక్కడ 2 తోని. సో, దీని ఏమవుతుంది? మనకి x వస్తుంది. x ఈక్వల్ టు 10/2. 10/2 అంటే ఎంత? 5. సో, లేదు అంటే సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు? 2x ఈక్వల్ టు 10 అన్నప్పుడు x ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది. మల్టిప్లై 2 అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి కిందికి పోతే డివిజన్ అవుతుంది. సో, 10/2 అంటే ఎంత? 5. సో, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. సో, ఇంకా కొన్ని చేద్దాం. ఇక్కడ 2x - 3 = 9. సో, ఈ క్వశ్చన్ చేద్దాం సెకండ్ వన్. 2x - 3 = ఏమి ఇచ్చారు ఇక్కడ? 9 ఇచ్చారు. సో, ఈ క్వశ్చన్. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటారు. ఈ ఈక్వేషన్ ఇచ్చి x అనుకోండి అంటారు. సో, 2x = 9. ఈ -3 రైట్ సైడ్ పోతే ప్లస్ అవుతుంది. 2x = 9 + 3 12. x ఏమవుతుంది? 12/2. సో, 12/2 అంటే 2 1s 2 6. సో, x ఎంత? 6. సో, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 4z + 1 = 8. సో, చూడండి ఇక్కడ z వచ్చింది. మనము x తీసుకోవచ్చు, y తీసుకోవచ్చు, ఏదన్నా ఒక లీనియర్ ఈక్వేషన్. సో, ఇది లీనియర్ ఈక్వేషన్ ఫామ్ లోనే ఉంది కదా. సో, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4z + 1 = 8. ఫస్ట్ ఇది లీనియర్ ఈక్వేషన్ లో ఉందా లేదా మనం ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. 4z + 1, ఈ 8 ఇక్కడ తీసుకొస్తే -8 = 0. సో, 4z - 7 = 0. సో, ఇది ఏ ఫామ్ లో ఉంది? ax + b = 0 ఫామ్ లోనే ఉంది కదా. a అంటే ఎంత? 4. 4 × z + -7 = 0. ax + b ఫామ్ లో ఉందా లేదా?
సో ఆ ఫామ్ లో ఉన్నాయన్ని మనకు లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. కాకపోతే వన్ వేరియబుల్, ఒకటే వేరియబుల్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఒకటే ఎక్స్ ఉంది, ఒకటే వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ పి ఉంది. కాకపోతే ఎక్స్ కామా వై లేదు, జెడ్ కామా వై లేదు. సో ఒకటే వేరియబుల్, ఒక వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. సో నెక్స్ట్ ఇది ఒక్కటి సాల్వ్ చేద్దాం. సో ఇది, సో ఇక్కడ ఏమి ఇచ్చారు, 5p + 3 = 2p + 9, p కనుక్కోమంటున్నారు. సో నేను ఏం చేస్తాను, ఈ 5p, ఈ 2p లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2p అవుతుంది, ఈ 3 రైట్ సైడ్ తీసుకోపోతే -3 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేయాలి. 5p - 2p 3p, 3p 3p = 9 - 3 6. p ఏమవుతుంది, 6/3, 6/3 అంటే 2. సో p వాల్యూ 2. సో ఇవన్నీ మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఎందుకంటే ఒకటే వేరియబుల్ ఉంది ఇందులో, ఎక్స్, జెడ్, ఎక్స్, పి, వేరే వేరియబుల్స్ లేవు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు సింపుల్ గా. ఇప్పుడు కొంతమంది నాన్ మ్యాథ్స్ కావచ్చు, కొంతమందికి అర్థం కాదు. సో సింపుల్ గా చెప్తాను. సపోజ్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, 2x + 3 = x + 6. సో నేను చెప్పాను కదా డైరెక్ట్, ఇప్పుడు ఈ ఎక్స్ ఇటు వస్తే 2x మైనస్ అవుతుంది, అండ్ ఈ 3 అటు పోతే 6 - 3 అని అవుతుంది. ఇట్లా చెప్తున్నాడు. అది ఎట్లా అంటే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ప్లస్ బికమ్స్ మైనస్. సో ఇక్కడ +3 కాస్త ఏమవుంది, ఇక్కడ మైనస్ అయింది కదా. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ +x కాస్త -6 అయింది అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ప్లస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చేంజ్ అయ్యేటప్పుడు ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్ ప్లస్, ప్లస్ మైనస్, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటూ, సపోజ్ 2x = 6 అయింది, 6 అన్నాం, ఎక్స్ ఏమవుతుంది 6/2. సో ఇక్కడ మల్టిప్లై అయితే కిందకు వస్తే డివిజన్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ లెఫ్ట్ టు రైట్, ఇంటూ వచ్చేసి డివిజన్ అవుతుంది, డివిజన్ వచ్చేసి మనకు మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ టు రైట్. ప్లస్ ఏమో మైనస్ అవుతుంది, మైనస్ ఏమో ప్లస్ అవుతుంది, ఇంటూ ఏమో డివిజన్ అవుతుంది, డివిజన్ వచ్చేసి ఇంటూ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, x/2 = 3. ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది, 3 × 2 6. సో ఇవి చిన్న, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది మీకు లీనియర్ ఈక్వేషన్స్ లో, వీటితోని మనకి యూజ్ అవుతుంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చి మనకు సాల్వ్ చేయమంటారు క్వశ్చన్స్. సో ఇక్కడ ఏం చేశారు, 5x + 2/2x + 3 = 12/7. సో ఎప్పుడన్నా a/b = c/d ఫామ్ లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఈ ఏడి మల్టిప్లై చేయాలి, బీసీ మల్టిప్లై చేసి ఈక్వల్ చేయాలి, ఏడి = బీసీ చేసి దీన్ని సాల్వ్ చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి ఎప్పుడైనా. సో ఇక్కడ 5x + 2 × 7 = 2x + 3 × 12. సో ఇవి రెండు మల్టిప్లై చేయాలి, ఇవి రెండు మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే ఎక్స్ వస్తుంది. సో 5x × 7 ఎంత, 5 7 35 × x ప్లస్ 2 7 14, 2x + 12, 12 2 24x, మళ్ళీ 12 3 36. సో ఇప్పుడు చెప్పాను మనకి ఎక్స్ కావాలి, ఎక్స్ ఇక్కడ పెద్దగా ఉంది కాబట్టి ఇది ఇటు సైడ్ తీసుకురావాలి, ఇది కాన్స్టెంట్ టర్మ్ లెఫ్ట్కి రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ 3 5 35x - 24x = 36 - 14. ఇక్కడ -14 ఎందుకు వచ్చింది, ప్లస్ టు లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు సైన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 11x. సో 35 - 25, ఇక్కడ 6 అక్కడ 5 అంటే 11x. 11x = సో ఇక్కడ వచ్చేసి 22. సో ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ నేను మల్టిప్లై అవుతుంది, కిందికి పోతే డివిజన్ అవుతుంది, 22/11. సో 11 1 11 2 ఎక్స్ వచ్చేసి 2. సో ఎక్స్ ఇక్కడ 2 పెడితే మనకు వచ్చే ఆన్సర్ 12/7 అవుతుందని మీనింగ్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు మనం పైన చేసిన అన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఇప్పుడు వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చూద్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే, లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్ ఎలా ఉంటాయి ఫామ్ అంటే, ax + by + c = 0. ఈ ఫామ్ లో ఉంటాయి మనకు లీనియర్ ఈక్వేషన్స్. ఎనీ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax + by + c = 0, such type of equations are called linear equations in 2 variables. సో ఇది మనకు డెఫినేషన్. సో చిన్నగా షార్ట్ కట్ గా రాయండి. సో ఎందుకు 2 వేరియబుల్స్ అంటున్నాం అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వేరియబుల్ ఉంది, ఎక్స్, ఇక్కడ ఎంత, వై. సో ఎక్స్, వై ఆర్ వేరియబుల్స్.
అండ్ ఏ కామా బి ఆర్ కోఎఫిషియెంట్స్ అంటాం ఆఫ్ ఏ కామా బి. సి ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ టర్మ్. సో ఏ కామా బి నాట్ ఈక్వల్ టు 0. సపోజ్ ఏ కామా బి 0 అయితే అది లీనియర్ ఈక్వేషన్ అవ్వదు, కాన్స్టెంట్ టర్మ్. సపోజ్ ఏ 0 అయినా మనకు ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది. మనకు 2 వేరియబుల్ అంటే ఏ కామా బి ఎప్పుడు 0 అవ్వద్దు. సో అయితే అది 2 వేరియబుల్స్ లో కాదు. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు చెప్తాను. సపోజ్ 3x ప్లస్ 4y ఈక్వల్ టు 7 అని ఇచ్చారు. ఫస్ట్ ఇది లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్సా 1 వేరియబుల్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, 3x ప్లస్ 4y ఈ ప్లస్ 7 కాస్తే ఇటు వస్తే -7 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x ఉంది y ఉంది. సో 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇది 2 వేరియబుల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ a ఉంది, b ఉంది, c ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్. ఇప్పుడు మనకు క్వశ్చన్ x కామా y కనుక్కోవాలి. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ x మాత్రమే కనుక్కోవాలి. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ x కనుక్కోవాలి, y కనుక్కోవాలి. సో ఇక్కడ xy మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ x ఏం పెట్టాలి, y వాల్యూలో ఏం పెడితే 3x ప్లస్ 4y ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తాను. 3x ప్లస్ 4y ఈక్వల్ టు 7. సో నేను x 1 పెడతాను, y కూడా 1 పెడతాను. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ఈక్వల్ టు ఎంత, 3 ప్లస్ 4 ఈక్వల్ టు 7. సో ఈ 7 ఈక్వల్ వచ్చిందా లేదా. సో నేను ఫస్ట్ ఒక సొల్యూషన్ వచ్చేసి 1,1 అని పెడతాను. మనకు ఆప్షన్స్ ఇస్తారు, ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్స్, మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే మనం గెస్ అన్న చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు 6x ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ కి మనము సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తాను, y నేను 6 తీసుకుంటాను, x 1 తీసుకుంటాను. సో ఇది అవుతుందా లేదా చెక్ చేసుకుంటాను నేను. y ఎంత 6 ఈక్వల్ టు 6 ఇంటూ 6 ఎంత, x ఎంత 1. సో 6 ఈక్వల్ టు 6 కదా. సో ఏ ఈక్వేషన్స్ కి x, y ఏం పెడతారో ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాం, దాన్ని సొల్యూషన్స్ అంటారు. సో 6,1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి ఎలా పెట్టుకుంటానంటే నేను 6 ఉంది. సో మనము ఎన్ నెంబర్ ఆఫ్ ట్రైగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ y 12 పెట్టి x 2 పెడతాను. సో ఇది కూడా ఒక సొల్యూషనే. సో y ఎంత 12, x ఎంత 2. సో 12 ఈక్వల్ టు 12. సో ఇలాంటివి కూడా మనం x, y 12, 2, 12 ఇలా తీసుకోవాలి. అండ్ మనం ఆన్సర్ రాసేటప్పుడు ఎప్పుడైనా x, y రాసుకోవాలి. x, y. సో ఇలాంటివి మీరు ఏమన్నా చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. సో లాస్ట్ ఒక క్వశ్చన్ x ప్లస్ y ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. సో ఇందులో నుంచి మనం గెస్సింగ్ కాకుండా ఆన్సర్ ఎలా తీసుకోవాలంటే x ప్లస్ y 0 అయినప్పుడు x ఏమవుతుంది, -y. సో x, y ఎలా ఉండాలంటే x, y ఎలా ఉండాలంటే x ఆల్రెడీ ఇచ్చారు -y, ఇది y. సో సేమ్ నంబర్స్ ఉండాలి, కాకపోతే నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. అంటే -1, 1, -2, 2. సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ వస్తాయి మనకు. సో x ఏం పెట్టాలి, y ఏం పెడితే 0 వస్తుందంటే నేను అన్ని సేమ్ నంబర్స్ బట్ ఆపోజిట్ సైన్ ఉండాలి. -1 + 1 ఈక్వల్ టు 0, -2 + 2 ఈక్వల్ టు 0. సో ఇవన్నీ మనకు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఆర్ సెట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. చాలా సింపుల్. ఇలా క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చి సొల్యూషన్స్ చెక్ చేయమని అంటారు. సో చెక్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఈ ఆప్షన్స్ అందులో పెట్టి చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకు ఈక్వల్ టు 10 వస్తే అవి ఆన్సర్లు అయినట్టు. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2x - 5y ఈక్వల్ టు 10 ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ 0, 2. ఈ 0 అనేది x వాల్యూ, 2 అనేది y వాల్యూ. సో 2x అన్నారు, 2x ఏమి ఇచ్చారు 0, y 5y, y ఎంత 2 ఈక్వల్ టు 10 అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 2 ఇంటూ 0, 0, 5 2s 10. ఆన్సర్ ఎంత -10. మనకి ఎంత రావాలి, యాక్చువల్గా 10 రావాలి, కానీ మనకి ఎంత వచ్చింది -10. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆన్సర్, ఇది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ వన్ చూద్దాం, 2x - 5y 10 రావాలి ఆన్సర్. సో x 0, y ఎంత -2. సో ఇక్కడ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s 10. సో 10 వచ్చింది. సో మనకు ఎంత రావాలి, 10 రావాలి. సో ఇట్ ఈస్ ఏ ఆన్సర్.
సో సెకండ్ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెక్ చేద్దాం. 5,0. సో 2 ఇంటూ ఎక్స్ 5 తీసుకోవాలి. నెక్స్ట్ 5 ఇంటూ వై ఎంత 0. సో 2 5 10, 5 0 0. సో 10 మైనస్ 0 10. సో 10 వచ్చింది కదా. సో ఇది కూడా ఆన్సరే 5,0. సో ఇలా అన్ని చెక్ చేసుకోవాలి. అన్ని చెక్ చేసుకుంటే ఏ వాల్యూస్ కి మనకు అవి సాటిస్ఫై అవుతాయో వాటిని మనము ఆప్షన్స్ లో ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా 2x - 5y = 10. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటారు, ఇది రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. సో మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది లెఫ్ట్, రైట్ హ్యాండ్ సైడ్ ది రైట్. సో జస్ట్ చిన్న పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్ గ్రాఫ్ గురించి. సో గ్రాఫ్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే గ్రాఫ్ గురించి తెలుసుకుంటే మనకు దీని అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను. గ్రాఫ్, సపోజ్ ఇది గ్రాఫ్ అనుకుందాం. సో మనకు ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వచ్చేసి మనకు వై యాక్సిస్, ఇది వై డాష్ అనుకుందాం, ఇది ఎక్స్ డాష్. ఇక్కడ మనకు నంబర్స్ పెట్టుకోవచ్చు 1 2 3 4 5. సో ఇలా అన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 1 2 3, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ -1 -2 -3, ఇక్కడ -1 -2 -3 -4. సో ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ యాక్సిస్ ఉంటుంది, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. వై యాక్సిస్ మీద పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కోఆర్డినేట్ అంటారు, క్వాడ్రెంట్. ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి మనకు ఫోర్త్ క్వాడ్రెంట్ అంటారు. సో ఇక్కడ మనకు ఎక్స్ కామా వై వాల్యూస్ ఎలా ఉంటాయంటే రెండు పాజిటివ్నే ఉంటాయి, +x +y. ఈ థర్డ్ క్వాడ్రెంట్ వచ్చేసి రెండు మైనస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు -x, +y ఉంటాయి. ఇది వచ్చేసి మనకు x, -y ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది రెండు ప్లస్లు ఉంటాయి, ఇది రెండు మైనస్, థర్డ్ కోఆర్డినేట్, ఇది మైనస్ ప్లస్, ఇది ప్లస్ మైనస్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 2, 3 లైస్ ఆన్ విచ్ క్వాడ్రెంట్ ఆఫ్ ద గ్రాఫ్ అంటారు. సో 2, 3 దీని సైన్స్ ఏంది, ఇది ప్లస్సే ఇది ప్లస్సే. సో ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ ఉంటుంది. సపోజ్ -2, -3 గ్రాఫ్ లో ఏ క్వాడ్రెంట్ లో ఉంటుందని అడుగుతారు. సో మైనస్ ఉంది, మైనస్ అంటే ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్ ఆన్సర్. నెక్స్ట్ -2, 4 అడుగుతారు. సో -2, 4 అంటే ఇక్కడ సైన్ మైనస్ ఎక్కడ, సెకండ్ క్వాడ్రెంట్. నెక్స్ట్ వచ్చేసి 5, -6 ఎక్కడ ఉంటుంది, ఏ క్వాడ్రెంట్ లో ఉంటుంది అంటే మనకు ఫోర్త్ క్వాడ్రెంట్ లో ఉంటుంది, అంటే +, సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో అండ్ మనకు ఈ గ్రాఫ్ మీద పాయింట్స్ ఎట్లా కూడా పెట్టాలో చెప్తాను. ఇప్పుడు 2, 5 2, 3 అని పెట్టమంటున్నాడు. సో ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ మీద 2 ఇట్లా పాయింట్ పెట్టి, వై మీద 3. సో రెండు కలిపే పాయింట్ ని మనము ఈ పాయింట్ అంటాం. 2, 3 ఏడు ఉంటుంది అంటే ఇక్కడ. సో ఇలా మనము నంబర్ గ్రాఫ్ మీద కూడా పెట్టొచ్చు. ఇంకొకటి 4, -2 ఎక్కడ ఉంటుంది అని చెప్పాలి. ఎక్స్ ఎంత, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది వై ఎంత, వై అనేది -2, పైన కాదు కింద మైనస్. సో ఇక్కడ -2. సో ఈ రెండుకి ఈక్వల్ గా ఉండే పాయింట్. సో ఈ పాయింట్ ని మనము 4, -2. సో ఈ విధంగా మనకు రిప్రజెంటేషన్ కూడా తెలిస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ లో అడుగుతారు. సో ఇవి మనకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అండి. సో వీటి మీద మెయిన్ గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్ వాల్యూ అన్న అనుకోమంటారు, లేదంటే వై వాల్యూ అనుకోమంటారు, లేకుంటే ఇట్లా సొల్యూషన్స్ అడుగుతారు. సో ఇవి మెయిన్ లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు +- అవుతుంది, +- అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు రిపీటెడ్ గా అడుగుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.